వర్షాకాలం వచ్చేసిందంటే చాలు జలుబు దగ్గు తుమ్ములతో ఇంకా వైరల్ ఫీవర్తో అయితే ఇబ్బంది పడతారు. సో అలాంటి టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన చర్యలేంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు నల్లగుంట సివిల్ హాస్పిటల్ డాక్టర్ గారు ఉన్నారు. ఆ విషయాలన్నీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో కామన్గా వచ్చే రోగాలు ఏంటి సార్? కామన్గా వర్షపు నీరు కలుషితమైనప్పుడు డ్రింకింగ్ వాటర్తో కలిసినప్పుడు మనం కలుషితమైన వాటర్ తీసుకున్నప్పుడు కంటామినేటెడ్ వాటర్ అంటాం. ఇలా తాగినప్పుడు కొంచెం డైరియల్ డిసీజెస్ పెరుగుతాయి. టైఫాయిడ్, తర్వాత హెపటైటిస్ ఏ, అందులో ఈ ఫీకోవరల్ ట్రాన్స్మిషన్ అంటాము. ఈ డిసీజెస్ కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది వర్షాకాలంలో. అందువల్ల ఈ వాటర్ రిలేటెడ్ డిసీజెస్ అంటాము. నెక్స్ట్ వాటర్ పూల్స్, వాటర్ బాడీస్, కుంటలు అంటాం. కుంటలు, నీళ్ళ కుంటలు, కొన్ని మ్యాన్ మేడ్ వాటర్ పూల్స్ అంటాం. అంటే ఏదైనా పూల తొట్లు పగిలిపోయినాయి, మనం అలాగే టెర్రస్ మీద అక్కడ ఇంటి చుట్టుపక్కల వదిలేసినప్పుడు అక్కడ వాటర్ ఆగి ఆ వాటర్లో దోమలు పెరుగుతుంటాయి. సో దోమలు నీళ్ళలోనే పెరుగుతాయి, ఆగి ఉన్న నీళ్ళల్లో పెరుగుతాయి. కాబట్టి అక్కడ దోమల నంబర్ పెరుగుతుంది. నంబర్ ఆఫ్ దోమలు పెరిగినప్పుడు అవి ఎక్కువ కుడుతూ ఉంటాయి. సో దోమల వల్ల వచ్చే డిసీజెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ రెండు రకాల డిసీజెస్ ఉంటాయి. మస్కిటో బార్న్ డిసీజెస్ అంటాము. రెండవది ఫీకోవరల్ ట్రాన్స్మిషన్ ఉన్న డిసీజెస్ కూడా ఈ పెరుగుతాయి. వర్షాకాలంలో చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో ఇప్పుడు పిల్లలకు కానివ్వండి, వృద్ధులకు కానివ్వండి, తొందరగా వైరల్ ఫీవర్ అనేది సోకుతుంది. సో అలాంటి వాళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన చర్యలు ఏంటి సార్? పిల్లల్లో యాక్చువల్గా పిల్లలు అంటే స్కూల్కి వెళ్తారు, ఆడుకుంటారు. ఒకరి నుంచి ఒకరికి ఈ కోల్డ్ కాఫ్ ఏదైనా వచ్చిందనుకోండి ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో పిల్లల్లో యాక్టివ్ పీపుల్ కాబట్టి దే ఈట్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్స్ కానీ అవి దే కాంట్ కంట్రోల్, సమ్ టైమ్స్ దే కావాలంటారు ఏడుస్తారు. సో అలా కొంచెం కోల్డ్, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డైరియల్ డిసీజెస్ కూడా పిల్లల్లో చాలా కామన్. బట్ ట్రీట్మెంట్తో చాలా ఇంప్రూవ్ అవుతారు. బట్ పిల్లలు సిక్ అయిన వెంటనే పీడియాట్రిషియన్స్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ముఖ్యమైన విషయం. తర్వాత అడల్ట్స్కి వచ్చేసరికి అడల్ట్స్ ఏంటంటే ఐ మీన్ వృద్ధులు, జెరియాట్రిక్ పీపుల్ అంటాం. జెరియాట్రిక్ పాపులేషన్లో ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఉంటాయి. ద ఏజ్ 60, 70, 80 వచ్చే వరకు షుగర్, బీపీ, లేకపోతే సిఓపిడి, ఆస్తమా, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ కామన్గా ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి. సో వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ తగ్గి ఉంటుంది. సో వీళ్ళలో మనకు మైల్డ్గా ఉండే డిసీజ్ కూడా ఎఫెక్ట్స్ ఆన్ దేర్ బాడీ ఈజ్ మోర్. సో అలాంటప్పుడు వాళ్ళు బాగా సిక్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఈ టైఫాయిడ్ వచ్చినా కానివ్వండి, ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వృద్ధులు అనేవాళ్ళు తొందరగా సిక్ అయ్యి కళ్ళు తిరగడం, అదర్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. సో జాగ్రత్తలు మనం వర్షాకాలంలో ఇప్పుడు చాలా వరకు అంటే మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ అడాప్టెడ్ టు సేఫ్ వాటర్ డ్రింకింగ్ ప్రాక్టీసెస్. అంటే ఫిల్టర్స్ ఉంటున్నాయి. చాలామంది ఫిల్టర్ వాటరే తాగుతున్నారు కాబట్టి కొంచెం తగ్గుతాయి. అక్కడక్కడ కొన్ని చోట్ల స్టిల్ కొంతమందిలో కొన్ని ఏరియాస్లో అవుట్ బ్రేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వచ్చే రెండు రకాల డిసీజెస్, కొన్ని వాటర్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని మస్కిటో బార్న్ ఉంటాయి. మస్కిటోస్ ఎక్కువగా పెరిగేది అంటే పూల్డ్ వాటర్స్లో. అంటే ఇప్పుడు ఏదైనా పూల కుండి పగిలిపోయి ఉంటుంది, లేకపోతే అక్కడ టెర్రస్ మీద ఇంటి పక్కన అలాగే వదిలేస్తాం, అక్కడ వాటర్ స్నాగ్నేట్ అవుతుంది. సో అక్కడ ఆగి ఉన్న వాటర్లో దోమలు గుడ్లు పెడతాయి, అక్కడ నుంచి దోమలు పెరుగుతాయి. సో వర్షాకాలంలో దోమల సంఖ్య పెరుగుతుంది. నిల్వ ఉన్న వాటర్లో దోమలు పెరగడం వల్ల ఎక్కువ పెరుగుతుంటాయి దోమలు. సో అప్పుడు దోమలు కుట్టడం పెరుగుతుంది. దానివల్ల దోమల నుంచి వచ్చే డిసీజెస్ కూడా పెరుగుతాయి. దోమల నుంచి వచ్చే డిసీజెస్ ఎక్కువ ఏంటంటే ఈ డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఎక్కువగా వస్తాయి. సో ఈ నెంబర్స్ కూడా మాకు అడ్మిషన్స్, ఓపీ ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు కలరా, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా అన్నారు కదా. సో అవి తొందరగా సోకుతాయని అంటున్నారు, కమ్యూనికేబుల్ కాబట్టి. సో వాటిని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఇప్పుడు వాటర్ బార్న్ డిసీజెస్కి సేఫ్ వాటర్ డ్రింకింగ్ ప్రాక్టీసెస్, ఫుడ్ హ్యాండ్లింగ్, ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ ఇవన్నీ చూసుకోవాలి.
రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ పిల్లల్లో కొంచెం సిక్ అయిన పిల్లోని తొందరగా ట్రీట్మెంట్ ఇప్పించడం, ఐసోలేట్ చేయడం, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లోనికి 2-3 డేస్ హాలిడేస్ ఇవ్వడం, దానివల్ల ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఎర్లీగా ఇస్తే ఇప్పుడు మమ్స్, మీజిల్స్ ఇలాంటి డిసీజెస్ 5 ఇయర్స్ పిల్లల్లో చాలా కామన్. సో ఒకరికి మమ్స్ వచ్చిందంటే వెంటనే మనం ఆ పిల్లోనికి ఇంటికి సెలవు ఇచ్చేసి ఇంట్లో ఉంచి మమ్స్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల రికవర్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల కమ్యూనికబిలిటీ అనేది తగ్గుతుంది. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ద ప్రాబ్లం అనమాట. ఏదైనా ఇప్పుడు ఫ్లూ లాగా ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, ఎర్లీగా డిటెక్ట్ చేయాలి. ఫీవర్ రాగానే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకు అదర్ పిల్లలకు వచ్చే అవకాశం తగ్గుతుంటుంది. ఇప్పుడు ఈ వైరల్ డిసీజ్ అంటే ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇమ్యూనిటీ ఫుడ్ ఏది తీసుకోగలగాలి? సజెషన్. ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటాము. అంటే మనకు విటమిన్ సి, జింక్ అనేది కామన్గా మనం ఫుడ్లో అంటే నిమ్మకాయలు ఉంటాయి కదా, లెమన్స్ కానివ్వండి, చింతపండు. విటమిన్ సి ఈజ్ ఏ ఇమ్యూనిటీ బూస్టర్. జింక్ రిలేటెడ్ అంటే జింక్ కొన్ని సిరప్స్ దొరుకుతాయి మార్కెట్లో. సో వీటి వల్ల కూడా కొంచెం ఫ్రూట్స్ తినడం వల్ల కూరగాయలు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రస్తుతం మేమైతే హాస్పిటల్ అయితే చూసాం సార్, అందులో చాలా అంటే ఎక్కువ మంది ఉన్నారు. సో ఎంత డిగ్రీస్ అంటే ఎక్కువ శాతం ఎంతమంది నమోదవుతారు వైరల్ ఫీవర్ కానివ్వండి, డయేరియాకి వాళ్ళంతా? జనరల్గా మాకు ఓపీ ఎలా ఉంటుంది అంటే 600 to 1000 ఓపీ వస్తుంటుంది మేడం. అందులో 80% ఆఫ్ ద డిసీజెస్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ అనివ్వండి, స్ట్రెప్టోకోకల్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయి. ఇలా నిమోకోకల్, స్ట్రెప్టోకోకల్, వైరల్ ఫ్లూ లాంటి సిమ్టమ్స్తో కొద్దిమంది వస్తారు, రైనో వైరల్ డిసీజ్ అనేది. సో ఇవి మోస్ట్ 80% ఆఫ్ ద సెన్సెస్ ఇవే ఉంటాయి మేడం. తర్వాత ఒక 10% ఈ మస్కిటో బార్న్ డిసీజెస్, డెంగ్యూ, చికెన్ గున్యా కేసెస్ ఉంటాయి. మలేరియా చాలా రేరు, అంటే ఒక మంత్లీ 1 or 2 కేసెస్ రిపోర్ట్ అవుతాయి. ఈ మధ్య కొంచెం కోవిడ్ కేసెస్ కూడా నంబర్ పెరుగుతున్నాయి. అంటే 1 or 2 వీక్లీ 1 or 2 కేసెస్ వస్తున్నాయి. సో ఇవి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మస్కిటో బార్న్ డిసీజెస్ కొంచెం తక్కువ ఉంటాయి. అంటే ఒక 10% ఆఫ్ ద బెడ్స్ డెంగ్యూ, చికెన్ గున్యా సిమ్టమ్స్ ఉన్న డిసీజెస్ ఉంటాయి. సార్ ఇప్పుడు మస్కిటో బైట్ అన్నారు కదా, సో ఏదైనా క్రిటికల్ కేసు ఈ మధ్య కాలంలో నమోదయ్యాయా సార్? క్రిటికల్ ఎవరు ట్రీటబుల్. ఆల్ మస్కిటో బార్న్ డిసీజ్ ఆర్ ట్రీటబుల్. ఈవెన్ మలేరియాకి కూడా మనకు టెస్ట్లు ఉన్నాయి. వీఆర్ గివింగ్ యాంటీ మలేరియల్ ట్రీట్మెంట్ ఉంది. డెంగ్యూకి ట్రీట్మెంట్ ఉంది. మనం ఏదైనా ప్లేట్లెట్స్ పడిపోయినా కూడా ఎస్డిపి ఇస్తాము. సో ట్రీట్మెంట్తో కూడా పెరుగుతుంది. సో చికెన్ గున్యాకి కూడా ట్రీట్మెంట్ ఉంది. అంటే చాలా వరకు రికవర్ అవుతారు. సో దీస్ ఆర్ ఆల్ అంటే మోర్టాలిటీ ఎక్కువ ఉండదు, బట్ ఓన్లీ అంటే నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతాయి. అది కొంచెం మనం తీసుకునే ప్రివెంటివ్ మెజర్స్ వల్ల కేసెస్ కూడా తగ్గుతాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా Thank you, మంచి ma'am. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ఉస్మాన్గంజ్ బేగం బజార్. మీ పేరేంటండి? విజయలక్ష్మి. ఫీవరా ఏంటండి? మోషన్స్, వాంటింగ్స్. ఎట్లా చేస్తున్నారు మరి? వైద్యం బాగా బాగా చేస్తున్నారా? చేస్తున్నాం. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? 4 రోజులు అయింది. 4 రోజులు అవుతుందా? తగ్గిందా మరి? ఇప్పుడు? తగ్గింది. మందులు వేసుకుంటున్నారా? పేరమ్మా? సబిత, ఎక్కడి నుంచి వచ్చారు? జియాగూడ. అంటే ఏమైందమ్మా? కడుపు నొప్పి, బాత్రూమ్, కడుపు నొప్పి, వామిటింగ్. ఫీవర్ ఏమన్నా ఉందా? లేదు, ట్రీట్మెంట్ ఎలా చేస్తున్నారు? మంచిగా జరిగిందమ్మా. ఎన్ని రోజులు అవుతుంది? నిన్ననే వచ్చిన, నిన్న 7 గంటలకు వచ్చినాము. ఇప్పుడు డిశ్చార్జ్. డిశ్చార్జా? మంచిగానే బాగా చేస్తున్నాను. ట్రీట్మెంట్ మంచిగా ఉంది. జగన్నాథ్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? న్యూ బోయిన్పల్లి. బోయిన్పల్లి. అంటే ఎన్ని రోజులు అవుతుంది అడ్మిట్ అయ్యి ఇక్కడ? ఇప్పుడు 3 days, ఇది 3rd day. థర్డ్ డే. ఫీవర్తోనే వచ్చారా? ఆ ఫీవర్తోనే వచ్చాను. ఏంటి వైరల్ ఫీవరా? ఫీవర్ అంటే అది తగ్గుతుంది వస్తుంది అనమాట. ఇంకా అది తెలియదు అనమాట. డాక్టర్ ఏమనేది చెప్పలేదు. వైద్యం ఎలా చేస్తున్నారు మరి? బాగుంది ట్రీట్మెంట్. స్మూత్గా ఉంది. ఆఫ్టర్నూన్ ఫుడ్ పెడతారు ఇక్కడే, మంచిగా ఉంటుంది ఫుడ్. హాస్పిటల్ ఎలా ఉంది ఓవరాల్? ఓకే, మంచి గుడ్. ఫుడ్ బాగుంటుంది. మెడిసిన్స్ అవి తీసుకుంటున్నారా? మీరు ఒక్కరే వచ్చారా? నేను మా ఫ్రెండ్తో వచ్చాను. మీ పేరు? నాగేంద్ర ప్రసాద్, ఎక్కడి నుంచి వచ్చారు? చంపాపేట్. ఫీవర్ అంటే ఎన్ని రోజులు అవుతుంది? ఫీవర్ ఇంకేమైనా ఉందా? 1 రోజు అవుతుంది. 1 వీక్ అవుతుంది. మనసు ఇన్స్పెక్షన్, దగ్గు ఉన్నది. ఓకే. హాస్పిటల్లో వైద్యం ఎలా చేస్తున్నారు? బాగా చేస్తున్నారు? బాగానే చేస్తాం. ఎలా ఉంది అంటే ఫుడ్ అది ఇది ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. అంతా ఓకే. ఇప్పుడు ఎన్ని డేస్లో డిశ్చార్జ్ అయ్యారు మరి డాక్టర్? వెళ్ళింది సండే, మండే నాడు. మండే రోజా? ఆ. ఓకే అండి. ఇప్పుడు అంతా బాగేనా? అంతా బాగానే.